బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీసీ బిల్లుపై గవర్నర్ను తేల్చకముందే జీవో ఎలా తెచ్చారు? అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా. గవర్నర్కు బిల్లు పంపి 3 నెలలు కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులు బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ జీవోను ఎలా జారీ చేస్తారు? గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగలేరా? జీవో 9 ఆధారంగా ఎన్నికలకు ఎలా వెళ్తారు? బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిలదీసిన హైకోర్టు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన పిటిషన్లపై విచారణ జరుపుతామని స్పష్టీకరణ. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా. అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా. గవర్నర్కు బిల్లు పంపి 3 నెలలు కూడా కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ జీవోను ఎలా జారీ చేస్తారు? జీవో 9కి ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఆ జీవోకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎలా నిర్ణయిస్తారు? బిల్లుకు ఆమోదం లేకుండా అధికారులే చట్ట ఉత్తర్వులను, సబార్డినేట్ లెజిస్లేషన్ ఎలా జారీ చేస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్లపై హైకోర్టు శనివారం దాదాపు గంటన్నర పాటు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే కావచ్చు. అయినప్పటికీ ఆ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానం చట్టబద్ధమైనదిగా ఉండాలి కదా. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా గవర్నర్ బిల్లును ఆమోదించకుండానే ప్రభుత్వం సబార్డినేట్ లెజిస్లేషన్ చేయవచ్చునా? ఆ బిల్లు గవర్నర్కు పంపి నెల రోజులైనా తిరగకుండానే ప్రభుత్వానికి తొందర ఏమిటి? బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకుండా జీవో 9ని ఎలా జారీ చేస్తారు? గవర్నర్ ఆమోదించే వరకు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళవచ్చని ఏ చట్టంలో ఉన్నదో, ఏ కోర్టు తీర్పు చెప్పిందో తెలియజేయండి అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఆ పిటిషన్పై విచారణ వాయిదా వేస్తామని పేర్కొంటూ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోదని ప్రభుత్వం హామీ ఇస్తుందని ప్రశ్నించింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలు నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది. అలా కాకుండా స్టేటస్కో యథాస్థితి ఉత్తర్వులు జారీ చేస్తే స్థానిక సంస్థ ఎన్నికల నిమిత్తం బీసీ జనాభా స్థితిగతులపై ఇప్పటి వరకు డెడికేషన్ కమిషన్ నిర్వహించిన అధ్యయనంతో పాటు ఇతర తతంగం అంతా పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొంటూ ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వమే వివరణ తెలుసుకునేందుకు హైకోర్టు నుంచి బయటికి వెళ్లిన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కొద్ది నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. అధికారులు ఎవరు స్పందించలేదని ఆయన చెప్పడంతో హైకోర్టు అరుదైన నిర్ణయాన్ని వెలుబుచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తే తమ ముందున్న పిటిషన్లకు విచారణకు మనుగడలో ఉంటాయని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ వెలువడ్డాక ఆ ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోబోవని, కానీ ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ పిటిషన్లపై విచారణ జరిపి చట్ట ప్రకారం తగిన తీర్పు వెల్లడిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రతివాదులైన బీసీ సంక్షేమ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. అంతకుముందు ఏజీ వాదిస్తూ బీసీ రిజర్వేషన్ల పెంపును సవాలు చేసిన పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు వీల్లేదని తెలిపారు. ఆ పిటిషన్పై దసరా సెలవుల తర్వాత విచారణ చేపట్టాలని పదే కోరారు. దీంతో ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే పిటిషన్పై విచారణకు ఆసారం ఉండదని గతంలో సుప్రీంకోర్టు నిర్ధారించినందున దసరా సెలవులు ముగిసే వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీనిపై ఏజీ స్పందిస్తూ నోటిఫికేషన్ జారీ తర్వాత ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఉంటుందని, అప్పుడు కూడా కోర్టు విచారణ చేయవచ్చని చెప్పారు. దీంతో ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ పిటిషన్పై విచారణ జరుపుతామని హైకోర్టు అసాధారణ షరతు విధించి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు బి మయూర్ రెడ్డి, జె ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని
ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34% పెంచడాన్ని ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం బీసీలకు 20%, షెడ్యూల్డ్ కులాన్ని 15%, షెడ్యూల్ తెగలకు 10% చొప్పున మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని, ఇవన్నీ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A ద్వారా సంక్రమించాయని వివరించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% పెంచితే మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయని చెప్పారు. సో బీసీ రిజర్వేషన్లు 42% పెంచితే మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయని చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదన్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285Aని రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసినప్పటికీ సంబంధిత బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని గుర్తు చేశారు.